వీల్లేదు వీల్లేదు. ఏమైంది మహారాణి గారు? జమున, మన వెంటనే వెళ్ళకపోతే అక్కడ ఘోరం జరిగిపోతుంది. అప్పుడే మనం సగం దూరం వచ్చేసాం మహారాణి గారు. ఉత్తర, నువ్వు త్వరగా వెళ్ళి నన్ను వెంటనే కలవమన్నానని తాత్యా గురువు గారికి చెప్పు. అలా చెప్తే మీరు ఇక్కడ ఉన్నట్టు ఆయనకు తెలిసిపోతుంది కదా. తెలిసిపోయినా పర్వాలేదు, ఏది ఏవైనా ముందు మహారాజు గారిని కాపాడాలి. త్వరగా వెళ్ళు. చిత్తం. పద జమున, వెళ్దాం. ఓ నెలరాజా, గగనతలంలో ఉంటూ విరహాగ్నిలో తపిస్తున్న మమ్ము మీరు ఎలాగైతే చూస్తున్నారు, అలాగే కుసుమ కోమలాంగి అయిన మా ప్రేయసి దమయంతిని కూడా మీరు అలాగే చూస్తూ ఉండి ఉంటారు. ఆవిడ కూడా మాకు మళ్ళీ కళ్ళు మూసినా తెరచినా మా గురించే తలపోస్తూ ఉండి ఉంటుంది. షర్బత్. మేము తన ఎదుటే ఉన్నామని. ధవళ కాంతులీనుతున్న ఓహంసరాజా, ఇలా వచ్చి నాకు స్వప్నభంగం కలిగించిన కారణమేమి? నేను నలమహారాజు సందేశం తీసుకువచ్చాను. ఎవరా మహారాజు గారు? దేవి గారు. ఆయన మామూలు మహారాజు కాదు. ఆయన ధైర్య సాహసాలు లోకమంతా కథలుగా చెప్పుకుంటుంది. ఎన్నో దేశాల అందాల రాజకుమార్తెలు ఆయన్ని వరించాలనుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం మిమ్మల్ని తన హృదయరాణిగా అనుకుంటున్నారు. షర్బత్. వద్దని ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళి కలిచి. తాత్యా గారు, నేను ఉత్తరని. వెంటనే నాతో రండి. ఓహంసరాజా, వార్తాహరుడు సదా సత్యమే వచిస్తారు. ఇదే గనుక సత్యమైతే వారిని నేను ముఖాముఖి చూడదలిచాను. ఇక్కడికెందుకు వచ్చావు? నిన్ను మహారాణి గారిని వదిలి రావద్దని చెప్పాను కదా. మహారాణి గారే నన్ను ఇక్కడికి పంపించారు. ఆవిడ తమ కోసం బయట వేచి ఉన్నారు. పద. చెప్పు, నిజంగా ఆయన నా కోసం అంత తప్పిస్తున్నారా? గురువుగారు, గురువుగారు. మను, నువ్వు ఇక్కడికెందుకు వచ్చావమ్మా? గురువుగారు, ఇక్కడ ఘోరం జరగబోతోంది. ఏమిటమ్మా నువ్వు అనేది? నిజంగా గురువుగారు, మన వెంటనే మహారాజు గారిని కాపాడాలి. కానీ మహారాజు గారు నాటకంలో అక్కడ నటిస్తున్నారు కదా. అవును గురువుగారు, ఆ నాటకంలో ఆయన నటిస్తున్న సమయంలో లచ్చుబాయి ఆయన్ని హతమార్చిపోతుంది. ఏమిటి? అవును గురువుగారు, ఆ లచ్చు ఫ్రేజర్తో చేతులు కలిపి ఇలాంటి కుట్ర పన్నింది. ఇక మోతీబాయ్ నిజమైన పురోహితుడి సాయంతో ఆ నాటకంలోని స్వయంవరాన్ని నిజమైన పెళ్లిగా మార్చబోతోంది. మోతీబాయి గారు? మోతీబాయి కాదు, మహారాణి అను. అంటే అంటే నా ఉద్దేశం ఏంటంటే, నలమహారాజు గారి రాణిని కదా అని. నలదమయంతుల స్వయంవరానికి దేవతలందరూ నలమహారాజు రూపంలో వస్తారు. కానీ నలమహారాజు పాత్ర వేస్తున్న మన మహారాజు ఒక్కరే కదా. మరప్పుడు తమరు 9 మంది నలమహారాజులని ఎలా చూపిస్తారు? ఎంతో అందంగా చూపించబోతున్నాను నేను. మీ అందం చూస్తుంటే దిష్టి తగిలేలా ఉంది. ఈ రోజు మీరు నిజంగానే పెళ్లి కూతురులా ఉన్నారు. నలదమయంతిల స్వయంవరపు దృశ్యం. ఆ దృశ్యంలో దమయంతి నిజమైన నలమహారాజు మెడలో వరమాల వేయవలసి ఉంటుంది. అలా దమయంతి నలమహారాజు మెడలో వరమాల వేయగానే వారిద్దరికి వివాహం జరుగుతుంది. ఇప్పుడు దమయంతి నాకు దారి చూపిస్తుంది. తను ఎవరి మెడలో వరమాల వేస్తుందో అతనే అసలు నలమహారాజు. అన్ని చోట్ల వెతికాను, ఇక ఎక్కడని వెతకటం?